ఓం విఘ్నేశ్వరాయ నమ. భాగవతము 37వ అధ్యాయము. పృథుమహారాజు ఎవ్వరూ పొందనటువంటి విజయాన్ని సాధించి భూమండలాన్ని అద్భుతంగా పరిపాలన చేస్తున్నాడు. ప్రజలందరూ పరమ సంతోషంగా జీవితాలు గడుపుతున్నారు. అలాంటి స్థితిలో ఆయన 100 అశ్వమేధ యాగాలు చేయాలి అనుకున్నాడు. బ్రహ్మావర్తము అని స్వయంభువ మనువు పరిపాలించిన ప్రాంతానికి వెళ్ళి సరస్వతి సృషద్వతి అనబడే 2 నదుల మధ్య ప్రాంతంలో యజ్ఞశాల కట్టి 99 అశ్వమేధ యాగాలు చేశాడు. 100వ యాగం చేస్తుండగా దేవేంద్రుడు ఒక విచిత్రమైన రూపంతో పెద్ద పెద్ద జటలు కట్టుకొని వచ్చి యాగాశ్వాన్ని ఎత్తుకుపోతున్నాడు. దానిని అత్రి మహర్షి కనిపెట్టాడు. బాణం వేసి యాగాశ్వాన్ని వెనక్కు తెమ్మన్నాడు. పృథుమహారాజు బయలుదేరాడు. కానీ జటలు కట్టుకొని ఋషివేషధారి అయిన వాడి మీద బాణం వేయటానికి అనుమానపడ్డాడు. అత్రి మహర్షి అప్పుడు గుర్రం ఎత్తుకుపోతున్నవాడు ఇంద్రుడు, నువ్వు నిర్భయంగా బాణం వదిలేయి అన్నాడు. బాణం వదలటానికి పృథుమహారాజు సిద్ధపడ్డాడు. ఇంద్రుడు భయపడి ఆ రూపాన్ని అశ్వాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. ఇంద్రుడు అపహరించిన గుర్రం వెనక్కు తెచ్చాడు కాబట్టి అతనికి విజితాశ్వుడు అని పేరు పెట్టారు. మరలా యజ్ఞం జరుగుతుంది. ఒకరోజు ఇంద్రుడు తన శక్తితో చీకట్లు కమ్మేటట్లు చేశాడు. గాఢాంధకారంలో ఉండగా మరలా యాగాశ్వాన్ని అపహరించి తీసుకొని వెళ్ళిపోయాడు. ఈసారి మరలా అత్రి కనిపెట్టాడు. ఈసారి ఇంద్రుడు ఖట్వాంగం చేతిలో పట్టుకొని దాని మీద ఒక పుర్రె బోర్లించి వెళ్ళిపోతున్నాడు. అలాంటివాడు సాధారణంగా మాంత్రిక శక్తులు కలిగి ఉంటాడు. కొంచెం సాధన చేసిన వాడై ఉంటాడు. లేదా బ్రహ్మహత్యా పాప విముక్తి కోసం వెళుతున్న సాధు పురుషుడు కూడా అయి ఉంటాడు. కాబట్టి అతనిని వధించాలా వద్దా అని పృథువు అనుమానపడుతున్నాడు. అప్పుడు అత్రి మహర్షి, నువ్వేం బెంగ పెట్టుకోవలసిన పని లేదు, అతడు ఇంద్రుడే, బాణం వెయ్యి అని చెప్పాడు. పృథువు బాణం తీశాడు. అప్పుడు ఇంద్రుడు ఆ రూపాన్ని గుర్రాన్ని వదిలిపెట్టి పారిపోయాడు. ఇంద్రుడు వదిలిపెట్టిన రూపానికి పాకాండ రూపమని పేరు. పాకాండము అంటే పాపఖండము. వాళ్ళు పైకి చూడటానికి అందులో నుంచి పాషాండులు పుట్టారు. వాళ్ళు పైకి చూడటానికి వేదాన్ని అంగీకరించి యజ్ఞయాగాది క్రతువులు చేసేవారిలా కనపడతారు. కానీ వాళ్ళు వేదం విరుద్ధమైన మార్గంలో ప్రయాణిస్తూ ఉంటారు. వాళ్ళ వల్ల ధర్మం గతి తప్పిపోతుంది. 2 సార్లు యాగాశ్వం అపహరించాడనే కోపంతో పృథువు యజ్ఞం పాడైపోతే పాడైపోయిందని లేచి నిలబడి ధనసు పట్టుకొని బాణాన్ని సంధించి ఇంద్రుని మీదకి వదలడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు ఋషులు, నువ్వు యజమానివి, నువ్వెందుకు బాణం వదలటము? నువ్వు చేస్తున్న 100వ యజ్ఞం పాడు చేశాడు కాబట్టి మా మంత్రశక్తితో ఇతన్ని హోమంలో పారేస్తామన్నారు. అప్పుడు ఇంద్రుని మీద క్షాత్రశక్తి తపశ్శక్తి 2 కలిసిపోయాయి. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు పరిగెత్తుకుంటూ వచ్చారు. మీరిద్దరూ పొరపాటు పడ్డారు. మీకింత తపశ్శక్తి ఉన్నది ఇంద్రుడిని అగ్నిహోత్రంలో పారేయటానికా? పృథ్మహారాజా, నీకింత క్షాత్రశక్తి ఉంది ఇంద్రుడిని బాణం వేసి సంహరించటానికా? మీరిద్దరూ చేసింది పొరపాటే అన్నారు. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు సభలోకి వచ్చారు. పృథువు స్తోత్రం చేసి నమస్కరించాడు. అప్పుడు విష్ణుమూర్తి, నువ్వు 99 అశ్వమేధ యాగాలు చేశావు, ఇంకొకటి చేస్తే ఏమవుతుంది? సంఖ్య పెరుగుతుంది. ఇలా జరిగిపోతుంటే కర్మకు అంతమేమైనా ఉందా? 99 అశ్వమేధ యాగాలు చేసి నువ్వేం తెలుసుకున్నావు? ఏం తెలుసుకోలేదు కాబట్టే ఇంద్రుడు అడ్డు వచ్చాడు కాబట్టి చంపేస్తా అంటున్నావు. అంటే నీకు దేహాత్మిబాణం ఉండిపోయింది. ఇంద్రుడిని విడిచిపెట్టి ఉంటే నువ్వు బ్రహ్మజ్ఞాని అయిపోయేవాడివి. ఇంద్రుడి మీద బాణం వేయటంతో దేహాత్మాభిమానంతో కిందికి జారిపోయావు. అతడు అలా ఎందుకు చేశాడో నువ్వు గుర్తించావా? నీ యందు జ్ఞానం కలగాలని అది జరిగిందే తప్ప ఇంద్రుడు నీ యందు అమర్యాదగా ప్రవర్తించలేదు. అతని చర్య పైకి దోషంగా కనపడుతుంది. నువ్వు బాణం వేయాల్సింది ఇంద్రుడి మీద కాదు. ఇప్పుడు నువ్వు నీ బాణం పట్టుకొని పాషాండ మతాన్ని నాశనం చెయ్యి అని చెప్పాడు. వెంటనే పృథువు ఇంద్రునితో స్నేహం చేశాడు. పృథుమహారాజులో ఉన్న గొప్పతనము కేవలం భూమిని గోవుగా చేసి పితకటం కాదు. మనకు నవవిధ భక్తులు ఉన్నాయి. ఇందులో అర్చన భక్తికి పృథుమహారాజు గొప్పవాడు. పృథుమహారాజు జీవితంలో ఈ ఘట్టాలను వింటే సంతానం లేని వాళ్లకు సంతానం కలుగుతుంది. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు పృథుమహారాజు, స్వామి, నన్ను మరలా మోహపెడదామని అనుకుంటున్నావా? నాకెందుకు ఈ వరాలు అక్కర్లేదు. నాకేం వరం కావాలో తెలుసా? నీ పాదార విందాలను గురించి వర్ణన చేసి నీ గురించి స్తోత్రం చేస్తుంటే, నీ కథలు చెప్తుంటే విని పొంగిపోయే స్థితి నాకు చాలు. మోక్షం వస్తే నీతో కలిసిపోవటం వలన మరలా నాకు శ్రవణానందం దొరకదు. ఈశ్వరుడి కథలు చెబుతుంటే విని పొంగిపోయే అదృష్టం ఉండదు.
అందుకే నాకేం వరం అక్కర్లేదు. నీ కథలు వినే అదృష్టం కలిగించు అన్నాడు. ఇది పృథు మహారాజు గారి పూజానిష్ట. అందుకే మనకు షోడశోపచారాలు వచ్చాయి. అలాంటి అర్చన పృథువు చేశాడు.